జగన్మోహన్ రెడ్డికి ఒక విధంగా చెప్పాలంటే కుటుంబం నుంచి ఎటువంటి సపోర్టు లేదు. అంటే వాళ్ళ అమ్మగారు కావచ్చు, చెల్లి కావచ్చు. ఇప్పుడు వాళ్ళ అమ్మగారు ఇటువైపు షర్మిలారెడ్డి వైపే ఉన్నారు. షర్మిలారెడ్డి అన్న కోసం ఎంతో పోరాటం చేసింది. 2019లో బస్సు యాత్ర చేసింది. అన్న అధికారంలోకి రావడానికి కీలక పాత్ర అయితే పోషించింది. అయితే తర్వాత జరిగినటువంటి పరిణామాల రీత్యా ఆవిడ పార్టీకి దూరం జరిగింది. కొత్తగా పార్టీ పెట్టుకుంది తెలంగాణలో. ఆ తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి ఆ ఏపీకి అయితే ఆవిడ చీఫ్ అయింది కాంగ్రెస్కి. ఇలాంటి పరిస్థితుల్లో తల్లి నుంచి కూడా ఎడబాటు జరిగింది జగన్మోహన్ రెడ్డికి. ఇప్పుడు కుటుంబం నుంచి ఎవరూ సపోర్ట్ లేరు. మరొక వైపు షర్మిలారెడ్డి తన కుమారుడు రాజారెడ్డిని రాజకీయ రంగ ప్రవేశం అయితే చేయబోతుంది. ఇప్పటికే సంకేతాలు కూడా ఇచ్చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి పార్టీలో సరైనటువంటి నాయకులు అయితే లేరు అంటే ఆయన అలాగా ఎవరిని రానివ్వడం లేదు. భారతిరెడ్డి వెనకుండి నడిపిస్తారు తప్ప ఆవిడ ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి అయితే ముందుకు రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబం నుంచి మరొకరు ఉంటే బాగుండేది. ఎందుకంటే ఒక సజ్జలని ఎవరు అంగీకరించరు, లేదంటే ఇప్పుడు వైఎస్ సుబ్బారెడ్డిని అంగీకరించరు. అలాగే ఇప్పుడు ఆయన విజయసాయి రెడ్డి ఏమొచ్చేసి పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయాడు. ఏదేమైనా సరే కుటుంబ సభ్యులు కాకుండా మిగతా వారిని ఎవరూ కూడా అంగీకరించడం లేదు. ఈ పార్టీని కాదు, ఏ పార్టీలోనైనా అంతే. వారసత్వ రాజకీయాలు వద్దంటూనే అందరూ కూడా వారసత్వ రాజకీయాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ రోజు మన కాంగ్రెస్ లో చూసుకున్నంతే రాహుల్ గాంధీ ఎలాంటి వ్యక్తి అయినా సరే అతనిలో ఎంత సామర్థ్యం ఉన్నా లేకపోయినా ఆయన్ని అంగీకరిస్తారు తప్ప మరొకరిని నియమిస్తే ఎవరు ఊరుకోవడం లేదు. ముఖ్యంగా ఇప్పుడు ఖర్గే అధ్యక్షుడిగా ఉన్న ఏంటి ఉపయోగం? అంతా రాహుల్ గాంధీ చుట్టే తిరుగుతుంది రాజకీయం అంతా కూడా. అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విషయంలో అంతే. వైసీపీ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి, భారతి వీళ్ళిద్దరు చెప్తేనే ఏదైనా నడుస్తుంది. ఇంకెవరు చెప్పినా వినే పరిస్థితులు లేరు. ఇలాంటి పరిస్థితుల్లో పెద్ద కుమార్తె హర్ష రెడ్డి రాజకీయ రంగం ప్రవేశం చేస్తే బాగుంటుందని కొంతమంది అన్నటువంటి విషయాలు అయితే బయటకు వస్తున్నాయి. దానికి జగన్మోహన్ రెడ్డి కూడా అదే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కడప నుంచి ఆవిడని నిల్చోబెట్టాలనే ఉద్దేశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే రాజారెడ్డి రాజకీయ రంగ ప్రవేశం చేశాడు. రేపు జగన్మోహన్ రెడ్డి తర్వాత వైసీపీలో ఎవరూ లేరు కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో రాజారెడ్డి మళ్ళీ ఊపందుకునే అవకాశాలు ఉంటాయి. అందువల్ల హర్షారెడ్డి రాజకీయ రంగ ప్రవేశం అవసరమని కూడా కొంతమంది చెప్తున్నారు. అయితే దీని గురించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే తీసి పారేయలేదు. అదంతా ఒట్టి ట్రాష్ అని చెప్పడం లేదు. అలాగని అవును నిజమని కూడా చెప్పలేదు, కానీ సానుకూలంగా స్పందించాడు. అంటే ఖచ్చితంగా పెద్ద కుమార్తె కానీ చిన్న కుమార్తె కానీ రాజకీయ రంగ ప్రవేశం చేసే అవకాశం అయితే ఉంది. కాకపోతే చిన్న కుమార్తెకి అలాంటి ఆలోచన ఏమీ లేదని తెలుస్తుంది. పెద్ద కుమార్తె హర్షారెడ్డికి అయితే రాజకీయ రంగంలో కొంచెం ఆసక్తి ఉంది కాబట్టి ఆవిడ వచ్చే అవకాశాలు ఉన్నట్లయితే తెలుస్తుంది. ఇంతకుముందు భారతిరెడ్డి కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, చిన్న కుమార్తె పెద్దగా పట్టించుకోదు కానీ పెద్ద కుమార్తె హర్ష మాత్రం రాజకీయాల్లో ఏం జరుగుతుంది ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండే ప్రయత్నాలు అయితే చేస్తుందని చెప్పారు. కాబట్టి ఒకవేళ వచ్చే ఎన్నికల్లో ఏమైనా జరగవచ్చు.